దేనిపై అయినా అభిమానం ఉండడం సహజం, కానీ అది చచ్చిపోయేంత ఉండకూడదు. భారత్లో క్రికెట్కు సినిమాలకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అటు క్రికెటర్లకు ఇటు సినిమా హీరోలకు భారీ ఎత్తున అభిమానులు ఉంటారు. ప్రస్తుతం ఈ అభిమానులు ఎలా తయారయ్యారంటే తమను ఏమన్నా భరిస్తారు, కానీ తన ఫేవరెట్ ప్లేయర్లను లేదంటే హీరోలను ఏమన్నా అంటే అస్సలు ఊరుకోరు. ఎక్స్ వేదికల మీద మొదలయ్యే ఫ్యాన్స్ వార్స్ నుంచి రియల్ గా కొట్టుకునే వరకు వెళ్లిపోతున్నారు. చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ఆర్సీబీ అభిమానులు చనిపోయారు. ఫేవరెట్ టీం 18 ఏళ్ల తర్వాత కప్పు గెలిచిందని విక్టరీ పెరేడ్ తో పాటు చిన్నస్వామి స్టేడియంలో జరిగే సన్మాన కార్యక్రమంలో పాల్గొనాలని లక్షలాది మంది అభిమానులు వెళ్లారు. ఆర్సీబీ జట్టు స్టేడియంలోకి వెళ్లగానే పాస్లు లేని వారు కూడా స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. దాంతో 11 మంది మృతి చెందారు. ఆర్సీబీ కప్పు గెలవడం 11 మంది మృతికి కారణమైంది. ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. డబ్బు చేతికందినా పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? పిచ్చి అభిమానం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. ఈ ఘటన వల్ల నష్టపోయింది ఆర్సీబీ జట్టో, విరాట్ కోహ్లీనో, లేదంటే కర్ణాటక ప్రభుత్వమో కాదు. ఈ ఘటన వలన తీవ్రంగా నష్టపోయింది ఆ 11 మందిని కోల్పోయిన కుటుంబాలు. ఆర్సీబీ, కోహ్లీ, ఇతర ప్లేయర్లు ఎక్స్ వేదికగా 4 ఓదార్పు ట్వీట్స్ వేస్తారు. ఇక కర్ణాటక ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఓట్ల సమయంలో తాము అంత ఇచ్చాం, ఇంత ఇచ్చామని చెప్పుకుంటుంది. వీళ్లంతా కొన్ని రోజుల తర్వాత ఈ విషయం మర్చిపోతారు. జరిగింది అనే విషయం కూడా గుర్తుండదు. బయట భారీగా తొక్కిసలాట జరిగి ఫ్యాన్స్ చనిపోయినా స్టేడియం లోపల మాత్రం సన్మాన కార్యక్రమం అలానే జరిగిందంటే ఏమనుకోవాలి? ముందు అభిమానులు కాస్త అవగాహనతో మెలగాలని పలువురు సూచిస్తున్నారు. ఎవరి కోసమో తమ కెరియర్లను, ప్రాణాలను పణంగా పెట్టడం ఏంటని ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు కష్టాల్లో ఉంటే వారేమన్నా ఆదుకుంటారా అన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా వెర్రి అభిమానాన్ని పక్కన పెట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.